1859లో చార్ల్స్ డార్విన్ తన ఎవల్యూషన్ థియరీని పబ్లిష్ చేశారు. ఈ థియరీ సైకాలజీలో ఒక కొత్త బ్రాంచ్కి బర్తిచ్చింది. దాని పేరే ఎవల్యూషనరీ సైకాలజీ. ఇది మన బిహేవియర్స్ని ఎవల్యూషన్ బేసిస్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ రోజు మనం ఇదే వ్యూలో రెండు విషయాలు తెలుసుకోబోతున్నాం. ఒకటి, అబ్బాయిలు మరియు అమ్మాయిల మధ్య ఎగ్జాక్ట్లీ ఎలాంటి సైకాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఇద్దరు జెండర్స్ వాళ్ళ పార్ట్నర్ని చూస్ చేసుకునే స్ట్రాటజీ ఏంటి. ఫస్ట్ మనము బాయ్స్ అండ్ గర్ల్స్ పర్సనాలిటీ డిఫరెన్సెస్ని వాళ్ళ చైల్డ్హుడ్లో చూస్తే పెద్దగా డిఫరెన్సెస్ ఉండవు. కానీ ప్యూబర్టీ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల అబ్బాయిలు ఎక్కువ హార్నీ అవ్వడం స్టార్ట్ అవుతారు. వాళ్ళ మైండ్ సెక్షువల్ థాట్స్తో నిండిపోతుంది. టెస్టోస్టిరాన్ పెరగడం వల్ల వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. ఈ మాస్కులిన్ క్యారెక్టరిస్టిక్స్ ఒక అబ్బాయిని ఏదైనా అచీవ్ చేయడానికి ఇంకా ప్రతి సిచ్యువేషన్ని డామినేట్ చేయడానికి మోటివేట్ చేస్తాయి. అందుకే మేల్ టీనేజర్స్ అంతా అగ్రెసివ్గా లేదా యాంటీ సోషల్గా ఉంటారు, ఇంకా రిస్కీ బిహేవియర్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇంకొక వైపు ప్యూబర్టీ టైంలో అమ్మాయిలలో నెగిటివ్ ఎమోషన్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. వాళ్ళు ఆ తర్వాత ఆల్మోస్ట్ లైఫ్ అంతా అబ్బాయిల కంటే ఎక్కువ నెగిటివ్గా వరి అవుతూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటంటే అమ్మాయిల నర్వస్ సిస్టమ్ ఒక పిల్లాడిని కేర్ చేసుకోవడానికి డిజైన్ చేయబడి ఉంటుంది. మన లైఫ్ స్టార్టింగ్ ఇయర్స్లో మనం చాలా వీక్గా ఇంకా నాజుగ్గా ఉంటాం. సో ఒక తల్లి బ్రెయిన్ చింత చేయడానికి డిజైన్ అయ్యి ఉండకపోతే తను బిడ్డ మీద ధ్యాస పెట్టేది కాదు. అమ్మాయిల ఈ ట్రేట్ వల్లనే వాళ్ళలో డిప్రెషన్ ఇంకా యాంగ్జైటీ కేసెస్ ఎక్కువ కనిపిస్తాయి. దీంతో పాటు అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ అగ్రియబుల్గా ఉంటారు. వాళ్ళ దగ్గర ఫిజికల్ స్ట్రెంగ్త్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు అందరితో ఒక హెల్దీ కనెక్షన్ మెయింటైన్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు, పక్క వారి నుండి హెల్ప్ కోసం. కానీ అమ్మాయిల ఈ బిహేవియర్ స్పీషీస్ కంటిన్యూ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉన్నా జాబ్ సెట్టింగ్స్లో మాత్రం ఇదే ట్రేట్స్ వాళ్ళని టాప్ పొజిషన్ వరకు వెళ్లకుండా ఆపుతాయి. ఎందుకంటే ఎవరితో అయినా కంపీట్ చేయడానికి మీరు డిస్అగ్రియబుల్ ఇంకా సెల్ఫిష్ ఉండడం అవసరం. కానీ ఫీమేల్స్ వాళ్ళ పిల్లల కోసం సాక్రిఫైస్ చేయడానికి వైర్ అయి ఉంటారు. అందుకే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు జాబ్లో కూడా హయ్యర్ స్టేటస్కి వెళ్ళడానికి పక్క వారితో గొడవ పడడం కంటే వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికే ప్రిఫర్ చేస్తారు. ఈ ఫ్యాక్ట్ మనకి మేల్స్ ఇంకా ఫీమేల్స్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తుంది. మేల్స్ గ్యాడ్జెట్స్ ఇంకా మిషన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే వాళ్ళు ఎక్కువ లాజికల్గా ఉంటారు. అదే ఫీమేల్స్ మనుషుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే వాళ్ళు ఎక్కువ క్రియేటివ్గా ఉంటారు. అయినా సరే ఇద్దరు జెండర్స్ యావరేజ్ ఐక్యూ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. హౌవెవర్ మనం ఎప్పుడైతే హై ఐక్యూ ఇంకా లో ఐక్యూ అని జెండర్స్ మధ్యలో కంపేర్ చేస్తామో అక్కడ ఇప్పుడు మేల్సే ఉంటారు. కానీ ఎందుకు? దీనికి రీజన్ సెక్షువల్ సెలెక్షన్. కొన్ని ట్రేట్స్ ఎవాల్వ్ అవుతూ ఉంటాయి జస్ట్ బికాస్ అవి ఆపోజిట్ జెండర్ని అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి మనం ఇద్దరు జెండర్ మేటింగ్ స్ట్రాటజీస్ని చూస్తే ఇద్దరికి డిఫరెంట్ హైరార్కీస్ ఉంటాయి. ఫీమేల్స్కి బ్యూటీ అండ్ ఫర్టిలిటీ మీద బేస్ అయి ఉంటుంది అండ్ మేల్స్కి సక్సెస్ ఇంకా స్కిల్స్ మీద బేస్ అయి ఉంటుంది. మేల్స్ సక్సెస్ఫుల్ అవ్వడానికి కావాల్సిన ట్రేట్స్ ఇంటెలిజెన్స్ ఇంకా హార్డ్ వర్క్. ఫీమేల్స్ ఎలాంటి మేల్స్ని చూస్ చేసుకుంటారు అంటే ఎవరైతే హైరార్కీలో వాళ్ళకంటే పైన లేదా వాళ్ళతో సమానంగా ఉంటారో. మేల్స్ ఆబ్వియస్గా ఎలాంటి అమ్మాయిని చూస్ చేసుకుంటారు అంటే ఎవరైతే హైరార్కీలో సమానంగా లేదా వాళ్ళకంటే కిందలో ఉంటారో. అందుకే డిఫరెంట్ కల్చర్స్లో అమ్మాయిలు వాళ్ళకంటే 4 to 5 years పెద్ద అబ్బాయిలతో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం. ఇలా ఈ స్ట్రాటజీ ఇద్దరికి ఫేవర్గా వర్క్ చేస్తుంది. అమ్మాయిలకి ఫుడ్ ఇంకా షెల్టర్ సెక్యూరిటీ దొరుకుతుంది, అబ్బాయిలకి హెల్దీ ఇంకా ఒక యంగ్ అమ్మాయి దొరుకుతుంది. ఇది మనకి ఏం చెప్తుంది అంటే ఫీమేల్స్ ఎందుకు అంత చూజీగా ఉంటారు, ఇంకా మేల్స్ని ఎందుకు కంపీట్ చేయనిస్తారు అని. ఎవరైతే మేల్ హైరార్కీలో టాప్కి వెళ్తారో వాళ్ళ దగ్గరికే ఎక్కువ అమ్మాయిలు వస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫీమేల్స్ కేవలం హయ్యర్ స్టేటస్ మేల్స్తోనే సెటిల్ అవుతారు. దీనివల్ల హైరార్కీలో కింద ఉండే మేల్స్కి రిప్రొడ్యూస్ చేయడానికి ఫీమేల్ దొరకదు. అందుకే నేచర్ మేల్ పాపులేషన్ని చాలా డైవర్స్గా చేస్తుంది. ఇందులో కొందరు జీనియస్లు ఉంటారు, ఇంకొందరు ఇంటెలెక్చువల్లీ వీక్గా ఉంటారు. సో ఒక రకంగా మనం ఏం చెప్పొచ్చు అంటే అమ్మాయిలకి ఇంటెలిజెంట్ మేల్స్ మీద ఉండే ప్రిఫరెన్సే మనల్ని కోతి నుంచి మనిషిగా మార్చింది. లక్షల సంవత్సరాల ఎవల్యూషన్ వల్ల మేల్స్కి కేవలం ఇలాంటి హైరార్కీసే ఉన్నాయనే కాదు, టైంతో పాటు మనం అవి ఫిగర్ అవుట్ చేయడానికి కేపబుల్ అయ్యాం. మనుషులలో ఎప్పుడు ఈ క్యూరియాసిటీ ఉంటుంది, మనం ముందుకు ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని. ఇవే ఆ క్వశ్చన్స్ మనల్ని స్టోరీస్ చెప్పేలాగా తయారు చేశాయి. మనం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసాం. ఈ హైరార్కీస్లో టాప్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అని
అలా మనం వాళ్ళ గురించి స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేసాం. అలా పుట్టిందే హీరో ఇంకా హీరోయిన్ ఫిగర్స్. వీళ్ళ మీదే ఎన్నో మైథలాజికల్ స్టోరీస్ అండ్ మూవీస్ కూడా రాయబడ్డాయి. రామ్ సీత, శివ పార్వతి, రాధాకృష్ణ ఇలాంటి స్టోరీస్ మనకి ఏం నేర్పిస్తాయంటే ఒక ఐడియల్ మేల్ లేదా ఫీమేల్ అంటే ఏంటి, ఒక ఐడియల్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఇంకా ఏదైనా హైరార్కీని ఎలా క్లైమ్ చేయాలి అని. ఈ విధంగా ఎవల్యూషనరీ సైకాలజీ మన సైకాలజికల్ బిహేవియర్ గురించి మాత్రమే కాదు, మన హిస్టరీ గురించి కూడా చెప్తుంది.